జోహార్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్. జోహార్ జోహార్. జోహార్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్. జోహార్ జోహార్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్లో ముఖేష్ చంద్రాకర్ అనే జర్నలిస్ట్ ని దారుణంగా హత్య చేసిన సంఘటన మనం చూసినాం. అయితే 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు దేశంలో దాదాపు 2900 మంది జర్నలిస్టులను, ముఖ్యంగా అందులో ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎక్కువ మంది ఉన్నారు, హత్యలకు గురయ్యారు. అదేవిధంగా కొన్ని వేల మంది దాడులకు గురవుతున్నారు. ప్రశ్నించే ప్రతి గొంతుకను, అది ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మరి దారుణంగా జర్నలిస్ట్ ముఖేష్ని హత్య చేసి వాళ్ళ నాలాలో పడేసిన పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని హరిస్తున్నారు. రాజ్యాంగ హక్కుని హరిస్తూ ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది, ఆ బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉంది జర్నలిజం. మరి అలాంటి జర్నలిస్టులకి రక్షణ లేకుంటే ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. ముఖ్యంగా మీడియా అంతా కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, అదేవిధంగా ఈ పేపర్లు వీళ్ళు జనాలకు సరైన వార్తలను అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దాడులకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి, డిజిటల్ జర్నలిస్టులను కూడా జర్నలిస్టులకు గుర్తించాలి. కాబట్టి డీజేఎఫ్ఐ తరఫున ఈ జర్నలిస్ట్ ముఖేష్ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు జర్నలిస్ట్ రక్షణ చట్టం తీసుకురావాలని, అందులో డిజిటల్ జర్నలిస్టులను కూడా తీసుకోవాలనేది డిమాండ్ చేస్తుంది డీజేఎఫ్ఐ. పోరాడదాం జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా. పోరాడదాం డిజిటల్ జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా. పోరాడదాం. జోహార్ ముఖేష్ చంద్రాకర్. జోహార్ జోహార్. జోహార్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్. జోహార్ జోహార్.